ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, పాస్టర్లారా, దాదాపు ఈ మార్తమ్మను ఒక రేంజ్లో గోడ దెబ్బ చెంప దెబ్బ వాయించేయకుండా ఇంతవరకు ఎవడు ప్రసంగం చేసి ఉన్నాడు. ఇది జగమెరిగిన విశ్వవిఖ్యాత వచన భాగం. కొత్తగా సేవకొచ్చిన పిల్లోడు కూడా ఏమాత్రం ఛాన్స్ దొరికిన సెటైరికల్ మెసేజ్ వేసుకోవాలంటే మార్తమ్మే కథా వస్తువు. ఎవరైనా ప్రార్థనకు రాకుండా పరిచర్యలో ఉండిపోయినా, ఆలస్యంగా ఉన్నా, ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే నోటికి అసువుగా వచ్చే పదం మార్తమ్మ, మార్తమ్మ మినిస్ట్రీ. ఇలాగా వ్యంగ్యాన్ని జోడించి, హాస్యాన్ని పండించి సభను రక్తి కట్టించడంలో ఆరితేరిపోయారు కదా అందరూ. నిజంగానే మార్తమ్మ క్యారెక్టర్ ఓ కామెడీ క్యారెక్టరా బైబిల్లో? నిజంగానే మార్తమ్మ వ్యంగ్య రచన చేయడానికి కథా వస్తువుగా మారిందా? నిజంగానే మార్తమ్మ బొత్తిగా ఆధ్యాత్మిక అనుభవాలు, విలువలు లేనివాడు కూడా ఈసడించుకునే అంత అధమస్థాయి భక్తి కలిగిన వ్యక్తి. ఎలాంటి వాడికైనా లోకువగా ఆమె క్యారెక్టర్ మారింది ఏమిటయ్యా? ఉద్దేశపూర్వకంగా మాన్యులు, సేవకులు ఆ క్యారెక్టర్ మీద అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నం చేశారా? తమ లోపల ఉన్న హాస్య చతురతను పండించుకోవడానికి ఓ మంచి అవకాశం దొరికిందని భావించి వాడుకుంటున్నారా? లేకపోతే మరేమైనా ఉందా? నేను ఇలాగ వరుసగా మాట్లాడుతుంటే మీలో కొంతమంది చూపులు ఎలా ఉన్నాయంటే, నువ్వు అర్ధాంతరంగా మార్తమ్మకు వకాల్తా పుచ్చుకున్నావేమిటయా అనే భావన కలుగుతోంది. మీ హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవనే వచనం కనబడుతోంది. నేనేమడుగుతున్నానంటే, పాస్టర్లకున్న మరో అద్భుతమైన తలాంతును కూడా ఇక్కడ నేను విమర్శించాలి. ఆ తలాంతు ఏమిటంటే, ఇది సేవకులకు సంబంధించిన హెచ్చరిక, దిద్దుబాటు, గద్దింపు అని విస్పష్టముగా అర్థమైన తర్వాత కూడా దానిని విశ్వాసులకు గిట్టించి స్వజ్ఞానమును దట్టించి కథను రక్తి కట్టించే తలాంతు సేవకులకు విస్తారముగా ఉన్నది. డైరెక్ట్గా ఇది ఫలానా ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు 7 సంఘాలు దిద్దుబాటు లేఖల్లో సంఘ కాపరులు కానీ డైరెక్ట్గా రాసిన తర్వాత కూడా అందులో వచనాలను విశ్వాసులకు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలి గుండెలు చీల్చి పండగ చేసుకునే సందర్భాలు సంఘ కాపరులకు లేకపోలేదు. అది ఇండైరెక్ట్గా గిట్టించి డైరెక్ట్గా సంఘ కాపరికి రాసిన వచనాలు కూడా డెట దింపేవు నువ్వు అంటే అది ఆయనకే సాధ్యం. దట్ ఈజ్ సంఘ కాపరి జిందాబాద్ అనాల్సిన పరిస్థితి. కొందరు సంఘ కాపరులు డబ్బు 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 అని గుండె కొట్టుకునే దరిద్రం కలిగిన వారు జ్ఞాపకార్థ కూడికలలో కూడా తెలివిగా గివింగ్ను గురించి మాట్లాడటం నేను చూశాను. నేను ఒక జ్ఞాపకార్థ కూడికి పోతే ఆ చనిపోయిన వ్యక్తి ఏనాడు పిల్లికి బిచ్చం పెట్టిన రకం కాదు. వాడి పిషనుగొట్టు సంఘానికి అధ్యక్షుడు లాంటి రేంజ్లో చచ్చాడు. అయినా వీడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి వారి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను ఎప్పుడు వచ్చిన వారు ఒట్టి చేతులతో పంపలేదు. గొప్ప ప్రేమ కలిగిన వారు, సేవకు సహకరించే వాళ్ళు, అయ్యో మా సేవలో ప్రధానమైనటువంటి వారు సహకారులు, వారు లేకపోవటం మాకు, మా సంఘానికి, మా సేవకి ఎంతో లోటు అని కాస్త దగ్ధత స్వరంతో చెప్తే, అప్పుడు దాకా లేని పేరు చెప్పిన కొడుకు వచ్చింది. మా నాన్న ఇచ్చేవాడంట పాపం. ఆ పాస్టర్ గుండె బలికి వెళుతున్నాడు. అని సాటుకి ఎక్కేసి ఎంత ఇచ్చాడు? మా అంటే 40,000 రూపాయలు ఇచ్చేవాడయా అని 1500 ఫిక్స్ చేస్తాడు. ఈ దరిద్రం ఉన్నది
ప్రియులరా, మనందరము దైవజనులే కనుక శశభిషలకు తావు లేకుండా, మర్మంగా కాకుండా నేరుగా చెప్తున్నాను, ఏ సమయములోనైనా దేవుని మహిమపరచాలనే తాపత్రయం కంటే ఏ సందర్భములోనైనా స్వప్రయోజనము కొంత సంపాదించాలనే దరిద్రం ఇంకా బ్రతికి ఉండబట్టి నేను ఇంత ఘాటుగా మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ నా ధోరణి, నా భాష కాస్త శృతి మించింది అనుకుంటే, మన హోసన్న జాన్ వెస్లీ గారు మన పాటలో శృతి మించి పాడనా అన్నప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది. నేను శృతికే పాడలేకపోతున్నాను, అయ్యగారు శృతి మించి పాడుతున్నారు. పెద్ద ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుందాం, శృతి మించచ్చు, అప్పుడప్పుడు పర్లేదు అనిపించింది నాకు. హల్లెలూయా. ఇప్పుడు శృతి మించింది అనిపించిందా మీకు? ఇంకా లేదండి. హల్లెలూయా. ఎందుకంటేనండి ఈ అసమంజస అడ్డగోలు వైపరీత్య విధానాలపై నేను విరుచుకుపడకుండా బతకేలను, చావలను దాస్తాను. కానీ సైలెంట్గా ఊరుకొని ఇంకో 6 నెలలు బతికే కన్నా అరిసి ఇప్పుడు చచ్చిపోతుంది బెటర్ నాకు అనిపిస్తుంది. ఏంటి చచ్చిపోతున్నామని ప్రసంగం ముగిగాను వచ్చి చావు చేత కొట్టేస్తే ఆనందంగా చచ్చిపోతాను. కానీ ఒక పెద్ద ప్రసంగికుడి పేరు చెప్పను, సభకు పిలిస్తే నాకన్నా ముందు వారు మాట్లాడాలి. ఆయన నన్ను మనసులో పెట్టుకొని నా వైపు ఒక ఓర చూపు చూసి మరీ అన్నాడు, నేను ఒకళ్ళు అన్నండి, ఒక మాట పడినండి, అంటం ఎందుకండి, పట్టం ఎందుకండి, మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళాలండి అన్నాడు. నా వైపు చూస్తా, ఎందుకంటే వీడు వస్తే కుదురుగా ఉన్నాడు, ఎవడో ఒకటి గెలుగుతాడు, నేను ఆ రకం కాదని వారి ఆ పెద్ద ఆయన ఉద్దేశం. నేను వెంటనే చెప్పాను, అయ్యగారు లాంటి సాత్వికం నాకు లేదు, ఇక ఎప్పటికీ రాదు కూడా. అయ్యగారిదంతా రాజీ ధోరణి, మధ్య మార్గం, ఆ నండో పడ్డో ఆడికి ఇడికి చిన్న అడ్జస్ట్మెంట్ అవగాహన ఉంది, నాకు లేదు. వాడు నాకు విరోధంగా పనిచేస్తాను, నేను విరోధంగా మాట్లాడతాను, ఇది నడుస్తుంది ఎప్పటికీ. ఇస్సాకు ఇష్మాయేలు కలిసి ఆడుకోవటం కుదరదని చెప్పాను. నేను చెప్పి తీరుతానంతే, ఇందులో రాజీ ఉండదు. పంపించాలంతే, ఎట్టగట్ట అడ్జస్ట్ అవ్వండి అంటాం కుదరదు. మీలో ఒక్కరు కూడా ఆమె అనకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అనపోయినా పర్లేదు, నా కోసం బలవంతంగా ఎందుకు అంటారు? అసలు విషయంతో ఏకీవించే అబ్బే ఎట కుదురుద్దండి, మనందరం ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎట్టట్లాడేంది? అయ్యో మీకు పాకం రావాలి, ఇంకా అయ్యర్లు పాదరసంలాగా అందుకోవాలి సార్, తీరు పట్టుకుంటేట. మార్తమ్మ క్యారెక్టర్కి సంబంధించి మనకున్న అభిప్రాయం ఏమిటి? నేను గతంలో మనవి చేసినను, ఈ దినం కాస్త వివరణాత్మకంగా కొన్ని విషయాలు దానికి జోడించాలని ఆత్మదేవుని చేత నేను సిద్ధపరచబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మార్తమనగానే ప్రార్థనకు రాని మనిషి, మార్తమనగానే దేవుని సన్నిధిలో కూర్చుని అనుభవాలు లేని మనిషి, మార్తమనగానే ఆధ్యాత్మిక విలువలు లేని మనిషి, మార్తమనగానే ఇంటి పని వంట పని తప్ప దేవుని మీద శ్రద్ధ లేని మనిషి అనే ఒక భావన సాధారణ క్రైస్తవుల హృదయాల్లో స్థిరపడిపోవడానికి సరిపడా ప్రసంగాలు జరిగాయి. నిజానికి ఆధ్యాత్మిక అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు లేని లౌకికమైన మనిషి మార్తమ్మ కానని నేను మొదట మీకు మనవి చేస్తున్నాను. విషయంలోనికి రాకముందు యేసు ప్రభు వారు ఇలా అడిగారు ఒకసారి, రై నన్ను గురించి జనం బయట ఏమనుకుంటున్నారా అని. ఇలా అలా అని చెప్పారు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, మరి మీరేమనుకుంటున్నారు? ఆ ప్రశ్న వస్తుందని తెలియక చాలామంది వారిలాగా వీరిలాగానే మాట్లాడతారు. ఎప్పుడు కూడా కంగారు పడొద్దు. అయ్యగారులు, అమ్మగారులు, ఆడిలాగన్నాడు, ఈడిలాగన్నాడు, ఈడిలాగన్నాడు అని చెప్పేసి మంచి ఉద్యోగంగా చెప్పారు. మరి మీరు అన్నాడు, అమ్మ బాబోయ్, ఇలాంటి కౌంటర్ ఒకటి మనకి తిరుగుద్దు అనుకుంటే ఎవరు పడతారు అట్లా చెప్పరు, కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. నేను ఎందుకు చెప్పాను అర్థమై ఉంటుంది మీకు. ఈ పాటికి వీడిలాగా ఆడలాగా అంటున్నప్పుడు మరి నీవెలాగరా అనే ప్రశ్న వస్తుంది ప్రభు దగ్గర నుంచి తప్పకుండా. ఆదికాండం 3లో ఆదామా నీవెక్కడ అన్నాడు, 4లో నీ సహోదరుడు ఎక్కడ అన్నాడు.
మనం చెప్పాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి సార్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ఇంకా తోటలోనే ఉన్నానంటే మరి మీ ఓడేడు అంటాడు. ఆమేన్. వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధకి మాట గమనించండి. ఇంతమందిలో పేతురు ఒక్కడే నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అనగానే లోపల సంతోషించి అంతర్లీనంగా ఆనందపడలేదండి. బాహాటంగా పబ్లిక్ గా శబాష్ అన్నట్లుగా మాట్లాడి, సీమోను మరియోను నీవు ధన్యుడవు, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతులు నీకు తెలియదు అన్నాడు. అనగా ఇది అవగాహనతో, ఇది వినుట చేత వెంబడించడం వలన సాధారణంగా పెరిగిన అవగాహన కాదు, నాలెడ్జ్ కాదు, ఇది నీకు ఆత్మ ప్రత్యక్షత అని చెప్పాడు. మనము చదువుట వలన, వినుట వలన, వెంబడించడం వలన, ధ్యానించడం వలన, అభ్యసించడం వలన కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ టు హ్యావ్ ఇన్ ద మినిస్ట్రీ. కానీ ఇఫ్ యు హావ్ సంథింగ్ ఫ్రమ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. సేవానుభవం వలన, వినుట వలన జ్ఞాన సముపార్జన వేరు. కానీ దేవుని పరిశుద్ధాత్మ బయలుపరచగా నీ కలిగిన ప్రత్యక్షతల వలన నువ్వు మాట్లాడటం కానీ సేవ చేయటం కానీ వేరు. ఇక్కడ పేతురు గారికి మిగతా వాళ్ళందరితో పాటు గత 3 సంవత్సరాలుగా వెనక తిరుగుతున్నందువలన వచ్చిన జ్ఞానము ఉన్నది. దానికి పైగా దేవుని పరిశుద్ధాత్మిక ప్రత్యక్షత కూడా కలిగింది. పేతురు గారికి అవగాహన ఉంది అనడానికి కొన్ని మాటలు చెప్తాను నేను. పేతురు గారే స్వయంగా నాలాంటి వ్యక్తుల మాటలు సాధారణంగా అందరికీ అర్థమవుతాయి, కానీ పౌలయ్య గారి మాటలు అందరికీ అర్థం కావు, చాలా లోతుగా ఉంటాయి అని చెప్పాడు. అంటే పౌలయ్య గారి అంత లోతు నాకు లేదని సవినయంగా, సర్వోత్తమంగా ప్రధాన అపోస్తలుడు ఒప్పుకున్నాడు. వారి క్యారెక్టర్కి మనం సలాం చేయాలంత మంచి దైవజనుడు. నేను అంటున్నాను, నాకంత పెద్ద లోతు తెలియదని చెప్పిన మనిషి లోతు గురించి చెప్పిన మాటలు ఇంకెవరైనా చెప్పగలిగారా? సొదొమ గొమొర్రాలో జీవించిన కాలంలో ఆ పాపిష్టి మనుషుల యొక్క కామ వికార చేష్టలను బట్టి నీతి గల తన మనసును నొప్పించుకుంటూ బ్రతికాడు. గాని ఎన్నడూ మనస్సులో కూడా పాపం చేయలేదని లోతు మనోవిశ్లేషణ చేయటం దేవుని బిడ్డలారా ఒక సైకియాట్రిస్ట్ కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది నాకు. అడుగుదామా పేతురు అన్నయ్య, నీకు ఎట తెలుసు ఇదంతా అంటే? నాకేం తెలుసు, యేసు చెప్తుంది అన్న. ఇంకేమన్నా సోర్స్ ఉందా మీరు చెప్పండి, మాట్లాడాలి మంచిగా. ఇది నేర్చుకున్న జ్ఞానం, అంటే అది వినుట వలన వృద్ధి చేసుకున్న జ్ఞానం. అది వినుట వలన విశ్వాసమా? అది అక్కడ మధ్యలో మీరు ఇక్కడే ఉండి వినండి, ఎటో పోకండి, శ్రద్ధగా నా మాట వినండి. ఆయన బోధలు వింటూ నేర్చుకున్న, వృద్ధి చేసుకున్న జ్ఞానం అది. నాలెడ్జ్ దట్ ఈస్ ఎక్వైర్డ్ బై హియరింగ్, బై ఫాలోయింగ్ సంబడి. అయితే ఇదే పేతురు గారు పౌలయ్య గారు కూడా చెప్పలేని రేంజింగ్ కూడా చెప్పాడు. ఇదిగో వచ్చున్నానని తెగ చెప్పారు. ఏడ్రా మీ దేవుడు తన రాక్కడు కూర్చున్న వాగ్దానం ఏమాయను? ఆయన ఇష్టమయ్యా, ఎవరు నువ్వు మాట్లాడతాకి అని నోరు మెప్పొచ్చు. కానీ పేతురు అలా చేయలా. పిచ్చి మొహాలారా, ఆయన దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వల్లే. ఒకవేళ 2000 సంవత్సరాలు గడిస్తే కూడా, ఇంకా మొదటి శతాబ్దంలో మాట్లాడాడు, 2000 సంవత్సరాలు గతిస్తే కూడా 2 రోజులు అయినట్టు. ఏంటి కంగారండి, కుదరకొద్దు అన్నాడు అంతే. అసలు ఆ ఈక్వేషన్, ఆ ఫార్ములా పేతురు చెప్పకపోతే నేటి క్రైస్తవ్యానికి సెకండ్ కమింగ్ గురించి గట్టిగా మాట్లాడే దమ్ము ఉండదు. అసలు రెండవ రాకడ ఆలస్యం అవుతుందని విశ్లేషణ చేయడానికి ఏ స్కాలర్ కూడా పుట్టలేదండి పేతురు మాట చెప్పకపోతే. పీటర్ ఎలా చెప్పేవ మాట? ప్రభు దగ్గర నేర్చుకుని పెట్టారు. అంత అమాయకంగా ఏం చెప్పలేదు పేతురు గారు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి
సొదొమ గొమొర్రా వలె శరీర సంబంధం వ్యభిచారము చేసినటువంటి దేవదూతల నగ్న పాపాన్ని కళ్ళ కట్టినట్టు చెప్పి ఆ శిక్షను గాఢాంధకారని భయంకరంగా చూపించిన వ్యక్తి పేతురు. ఆ మ్యాటర్ ఎలా తెలుసు? మానవ సృష్టి ఆరంభములో చేసిన దేవదూతల పాపం. కాబట్టి పేతురు గారికి ఉన్న నాలెడ్జ్ సూపర్, అందులో వంక పెట్టడానికి ఎవడలేడు. మహాద్భుతమైన జ్ఞానం గల దైవజనుడు పేతురు. ఏలు ముద్ర అయినా ఏదో దేవుని కృపలో కొట్టుకొచ్చేసాడు అంటే సోది మాటలు మాట్లాడడానికి ఎవరికి లేదు. విపరీతమైన జ్ఞాన సముపార్జన దేవుని వద్ద వినుట వల్ల సంపాదించాడు పేతురయ్య గారు. అయితే ఇంత జ్ఞానం కంటే ఆ ప్రత్యక్షత గొప్పది అన్నాడు యేసయ్య. చెప్పొచ్చు, పర్లేదు. నా తండ్రి ఆత్మ నీకు బయలుపరచబట్టానే కానీ ఈ సంగతులు నీకు ఈ రేంజ్ మిగతా 11 మంది అపోస్తలులు ఒక్కడికి అమ్మకం లేదు, కానీ మార్తమ్మకు ఉంది. అది నేను చెప్పొచ్చేది. అపోస్తలులలో మిగతా 11 మందికి లేని ప్రత్యక్షత మళ్ళీ మార్తమ్మకు ఉంది. లాజరు చనిపోయిన 4 రోజులకు వచ్చిన తర్వాత సంభాషణలో పునరుత్థానమును జీవమును నేనే, ఇప్పటికైనా వచ్చారు కదా బ్రతికిస్తాను అని నమ్ముతున్నావా అంటే, అయితే నమ్ముతున్నాను లేదా నమ్మట్లేదని చెప్పాలి. కానీ ఆవిడ తన నాలెడ్జ్ని బయట పెట్టి మాట్లాడుతున్నట్టుగా ఏమని తెలుసా? నువ్వు జీవము గల దేవుని కుమారుడు క్రీస్తు అని, నువ్వు రాబోవు దేవుని కుమారుడు క్రీస్తు అని నేను ఎరుగుతున్నాను అంతే. ఆయన ఏలియా కాదు, ఎలీషా కాదు, ప్రవక్తలు ఒకడు కాదు, దేవుని కుమారుడు. ఒకడు దేవుని కుమారుడు యేసేనని ఎరగటం ఎంత ముఖ్యం అంటే, ఆయన దేవుని కుమారుడు ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. అల్లా టప్ప రెవల్యూషన్ ఏం కాదు. మీరు యోహాను పత్రిక దాకా చదివితే, యోహాను సువార్త ఆపేస్తే నేను చెప్పలేను, కానీ ఆ కడదాకా వెళ్ళే ఓపిక మీకుంటే అక్కడ చెప్పాడు కదా మాట. నువ్వు లోకమునకు రాబోతున్న దేవుని కుమారుడమైన క్రీస్తు అని ఎరుగుదునని చెప్పింది కదా. అదేంటిది? ఆత్మ ప్రత్యక్షత అనండి. ఇప్పుడు చెప్పండి, మీరు మార్తం ఎవరో లోక సంబంధమైన మనిషా? కొంచెం గట్టిగా. మార్తం ఎవరో ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం పలారం పెట్టేసి టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చునే రకమా? ప్రార్థన అంటే సరే వచ్చినోడు కూడా చిరాకు వచ్చేలాగా గిన్నెలు ఎత్తేసుకుంటా కాల్ చేసుకుంటా సరేలేమ్మా మేము వెళ్ళొస్తామని పాస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసే రకమా? ఏమనుకుంటున్నారు మార్తామంటే? ఆమె లోక సంబంధమైన మనిషి కాదండి. ఒక ఆత్మ సంబంధమైన మనిషి, ప్రత్యక్షతలు కలిగిన మనిషి, యేసు ప్రభుతో చనువు కలిగిన మనిషి. చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయము కంటే ఈ ఇంట్లో బస చేయటం యేసుకు ఇష్టమైనంతగా ఇంటిని మలచడంలో కీలక పాత్ర కలిగిన వ్యక్తి. యెరూషలేము దేవాలయంకి వెళ్తే నిప్పుల మీద నుంచినట్టు రుసరుసలాడుతూ వచ్చేసిన దేవుడు ఇక్కడికి కాసేపు నిలబడలేదు, విశ్రాంతి తీసుకోలేదు. ఆ ఇంట బస చేశాడండి. అక్కడ కనీసం బోధ చేయలేదు, ఇక్కడ బస చేశాడండి. చారిత్రాత్మక యెరూషలేము దేవాలయము కంటే ఈ కుంగిన ఇల్లు పేదల కొంప, పేదల కొంప, అమ్మానాల్లో లేని కొంప యేసు దృష్టికి ఎంత విలువైనదిగా కనబడ్డది. మరి ఎన్ని పాజిటివ్లు, ఎన్ని యోగ్యతలు, ఎన్ని శ్రేష్టతలు కలిగిన మార్తమ్మ ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో ఎందుకు ప్రశంసింపబడలేదు? Why? Her deeds of ministry were not appreciated by God himself in this particular context. ఎందుకు? మరలా చెప్పుచున్న సంగతి ఏమో లోక సంబంధమైన మనిషి కాదు. శరీరంలో, తిండిలో, సుఖములో సరదా పడే రకం కాదు. దేవుని నిర్లక్ష్యం చేస్తూ తిండి తాగుల్లో చెలరకపోయిన మనిషి కాదు. ఆ రకమైన భావన ఉండటం సరికాదు. అయినను ఆమె సేవలు, ఆమె చర్యలు ప్రశంసించబడలేదు కదా. ఎందుకు అని అడిగితే ఆ ఒక్క మాట చెప్పడం కొరకే ఇదంతా. దట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద మెసేజ్. That is the heart of the message. అదేమంటే బిడ్డలారా, ఆమె పెట్టుకున్న విస్తారమైన పనులు ఉన్నాయే, మంచి చికెన్ జాయింట్లు వేపుకొని తింటా ఉందా కూర్చొని ఆవిడ? రంగవల్లికలు అద్దుకుంటుందా? ఓ కొత్త చీర కొనుక్కొని ఎంబ్రాయిడరీ చేసుకుంటుందా? ఏమిటి సెటైర్ల మీద వేయడానికి కారణం?
చూసావు మనిషి అక్కడ యేసుప్రభు ఒక పక్కన వాక్యం చెప్తున్నాడు, కూర్చొని తింటుంది. నేను మీ అందరికి దృష్టికి తెస్తున్న సవినమైన సమాచారం ఏమిటంటే, ఆమె పడుతున్న తిప్పలన్నీ, విస్తారమైన పనులన్నీ నన్ను దర్శించడానికి నా యేసయ్య వచ్చాడు. యెరూషలేము దేవాలయాన్ని వదిలిపెట్టి మరీ నా ఇంటికి వచ్చాడు. అక్కడ నిలబడ్డానికి కూడా ఇష్టపడతామని ఇంట్లో ఏకంగా బస చేస్తానంటున్నాడు. ఎట్లాగైనా సరే రాక దొరికిన మహాభాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రియునికి ఏదైనా పెట్టాలి, నా ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలి, నేను ఆయన కనపరచాలి. ఆయన కొరకైన ప్రయాస తప్ప తన కొరకైన ప్రయాస కాదని. అందుకనే ఆయన లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలిసి కూడా కొంచెం మరియమ్మను పంపించవచ్చుగా. ఈ చికెన్ తినలేకపోతున్నాడు, 2 ముక్కలు తింటుందమ్మందా. ఇంత మంచి సినిమా ఒక్కదాన్ని ఎందుకు చూడాలి రాని అందా. ఏంటంటే దరిద్రం. యేసు వద్ద కూర్చున్న వ్యక్తిని కూడా పంపించమని యేసుని అడగటానికి అవనికి ధైర్యం ఏంటంటే, చేసేది నీ కోసం కదా. తన పనిలో సహాయాన్ని కోరుతుందా, యేసు కొరకైన పనిలో సహాయాన్ని కోరుతుందా? అదంతా తన పనే కనుక ఇదంతా ధైర్యం ఎట్లా వస్తుందండి? ఎప్పుడు పొద్దుకొకరు పాడుతున్నాడా పంపించా, అది కాదు. అక్కడ ఈ ప్రయాసం అంతా కూడా నీ కొరకేగా. ఆవిడ తోడిస్తే గబగబ సిద్ధపరిచి నేను కూడా కూర్చుంటారుగా. మొత్తానికి కష్టపడి జెఫన్యా గారు మార్తమ్మను సైడ్ తీసుకొని మార్తమ్మకు సపోర్ట్ చేసి మార్తమ్మను మంచిది అన్న ఫీలింగ్ రప్పించడానికి తిప్పలు పడుతున్నాడు అని మీరు తిప్పలు పడక్కర్లా. విషయం అది కాదు బిడ్డలారా. ఆ ప్రయాసంతో ప్రభు కొరకే, తన కొరకు కాదు అన్నది మాత్రం పక్కా. లౌకిక, భౌతిక, శారీరక సంతోషాలకు సంబంధించిన తిప్పలు పడటం లేదు. ప్రభు కొరికే, ఆయన కొరికి ఏదైనా చెయ్యాలా, ఆయన ఏదైనా కనపరచాలా, ఆయనకి ఏదైనా పెట్టాలా, ఆయనకి ఏదైనా ఇవ్వాలని ప్రభు మీద అచంచలమైన విశ్వాసంతో, అపరిమితమైన గౌరవంతో, ప్రేమాభిమానాలతో మూర్చిల్లిపోతున్న ప్రేమలో నుంచి పరమగీత కన్యక ఆరాటపడ్డట్టు యేసుకి ఏదో పెట్టాలన్న తాపత్రయం తప్ప ఈ వంకరేదో తినేద్దామన్న రకం కాదండి. అయినా అది తన కొరకైన ప్రయాసేనని నాకు అర్థమైతే యేసుకి అర్థం కదా. దైవజనులమైన మనం అందరము స్పష్టంగా గుర్తుపెట్టుకోవలసిన ఒక సీరియస్ లెసన్ ఏమిటంటే, తన కొరకు పడుతున్న ప్రయాసలు కూడా మాని తన వద్ద కూర్చోవడాన్ని యేసు ఇష్టపడుతున్నాడు అనేదే. ఇప్పుడు తన కొరకైన ప్రయాసలు మనం ఏం పడుతున్నాం? దేవుని కొరకైన ప్రయాసలు ఏం పడుతున్నాం? దేవుని కొరకు మీరేమీ ప్రయాస పడటం లేదా? అలా చూస్తారేమిటి సార్? అయ్యయ్యో, మానవుని ప్రయాసంతయు నోటికే కదా అన్న వాక్యం ఉంది. అదే మన నెరవేర్పు. మరేంటో సైలెన్స్? ఎవడో ఒకటి నెరవేర్చకపోతే ఎట్టండి ఆ వాక్యము? నాకు ఆ వాక్యం మీద భారం ఉంది. మానవుని ప్రయాసంతయు నోటికే కదా వచ్చిన నెరవేర్చి, నువ్వు రాసిన వాక్యాన్ని నెరవేర్చాను ప్రభు, నాకు 2 మార్కులై అని అడుగుదామనే ఆసక్తి కానీ ఉందా? చీ. మనం ప్రయాసపడుతుంది ప్రభు కోసమే కదా. చూడండి, ఒక సంఘాన్ని బలపరచడానికి నా వైపు చూడాలి, ఓ వ్యక్తికి సువార్త ప్రకటించడానికి, ఓ మందిరములో క్రమపరచడానికి. దావీదు మనసు కలిగి దేవాలయాన్ని సుందరీకరణ చేయడానికి, నెహెమ్యా రోషము కలిగి సేవా పునరుద్ధరణ చేయడానికి, దావీదు ధైర్యమును కలిగి రాజ్యమును సామ్రాజ్యములంతగా విస్తరింపజేయడానికి, ఏలియా రోషము కలిగి యెహోవా దేవుని నిరూపణ చేయడానికి, పలు రీతులుగా పరిచర్యలలో మనము తలమును కలిగి ఉన్నాం. ఇవన్నీ అందరూ పొట్ట పోసుకోవడానికే చేస్తున్నారని నేను అనడం వల్ల ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు కాదంటలేదు.
కాదంటలేదు. అయితే దైవజనులారా, ప్రభు కొరకు పడుతున్న ఆ ప్రయాసల కంటే ప్రభు వద్ద గడుపుచున్న సమయమునే దేవుడు అంగీకరించుచున్నాడు, ఆమోదించుచున్నాడు అని అర్థమయ్యాకైనా మన ప్లేస్మెంట్ మార్చాలా వద్దా? అంతే. దట్స్ ఆల్ ద మెసేజ్. When you are not able to prioritize the ministry, it's zero. నీ సేవా పరిచర్లను ప్రాధాన్యీకరణ చేయలేకపోతే మొత్తం సున్నా అయిపోద్ది. ఇప్పుడు అర్జెంటుగా ఉంది కాబట్టి ముఖం కడుక్కోలేదు, టిఫిన్ చేశానంటే ఆ తర్వాత కడుక్కోవడం దేనికి? ఇంకా ఇందా కుదరలేదులేండి, పోయింది, వేస్ట్. పోవలసిన దరిద్రం అంతా పోయింది ఎప్పుడు. మీరు ఒక మాట జాగ్రత్తగా గమనించగలిగితే, ప్రభువు కొరకు మనము చేయుచున్న పరిచర్యల కంటే ప్రభువు వద్ద గడుపుచున్న సమయం చాలా కీలకం, చాలా ప్రాముఖ్యం అనేది ఇందులో మనకున్న పాఠం. ఇన్ని మాటలు అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మేము చెడ్డ పని చేయట్లేదుగా, మేమేమో స్వంతానికి తిరగట్లేదుగా, మేము తిండి కోసం బయలుదేరలేదుగా, స్వలాభం కోసం ప్రయాసపట్టలేదు కదా, దేవుని సేవ కొరకైన ప్రయాసే కదా అని శరీరమును కుటుంబమును కూడా నిర్లక్ష్యం చేసి రేయింబవులు ప్రయాసపడుతున్న దైవజనులారా, మీ ప్రయాస మీ స్వార్థ ప్రయోజనం కొరకు కాకపోయినను, మీరు పడుతున్న ప్రయాసలని ప్రభువు కొరకే అయినను, అది ప్రభువు మెప్పు పొందుటలేదు అని అర్థం చేసుకోవాలి. దీని మూలంగా తెలుచున్న ఫలితార్థం ఏమనగా, ప్రభువు కొరకు ప్రయాసపడుట కన్నా ప్రభువు వద్ద కూర్చుండుట అత్యంత కీలకం, మెప్పు పొందగలిగిన వ్యవహారం. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రమాదకరమైన మాట కూడా ఇక్కడ మీకు నేను చెప్పాలి. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక మాట. ఏమంటారు ప్రభువారంటే, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, అవసరమైనది మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి. అందరూ తలలు పైకెత్తిన ఆ వైపు చూడండి అయ్యగారులు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏది? సోది ఆన్సర్లు చెప్పకండి, కరెక్ట్గా చెప్పండి. సండే స్కూల్ పిల్లల మాటలు మాట్లాడతాం కాదు. మోషే అట్లు చేశాను, ఏం చేశాను? అట్లు చేశాను. ఈ సండే స్కూల్ ఆన్సర్లు చెప్పకండి, చిరాకు వచ్చేది నాకు. మరియ ఏర్పాటు చేసుకున్న అవసరమైనది, ఉత్తమమైనది ఏమిటి? ఆయన పాదముల వద్ద కూర్చునుట. అనండి గట్టిగా, ఆయన కొరకు ప్రయాసపడుట. అనండి, ఆయన వద్ద కూర్చుండుట. రెండిట్లో ఏది అవసరం? ఏది ఉత్తమమైంది? ఏది తీసివేయబడనిది? మీరు నోట్ చేసుకోవలసిన పాయింట్ అని చెప్పానే, అదేంటంటే ఆయన వద్ద కూర్చుండుట అనే ప్రార్థన పరిచర్య, అనే విజ్ఞాపన పరిచర్య, అనే రోదన విద్య, అనే అంగలార్ప విద్య, అనే మహోన్నతుల విద్య, అనే అంత్యకాలపు కీలకమైన ఈ సేవ తప్ప మిగతా సేవలన్నీ తీసివేయబడబోతున్నాయి. It is a prophecy by Jesus himself, not by Zephaniah. ప్రభు పేరట నేడు క్రైస్తవ్యములో జరుగుతున్న రకరకాల సేవలన్నీ బంద్ చేయబడే అవకాశం ఉన్నది. రకరకాల పరిచర్యలు ఆగిపోయే రోజు ఉన్నది. అది శత్రువు కుట్ర కాదు, యేసయ్య ప్రవచనం. This is the important point that I want you to note. You must note down this on your paper and notes on your heart. Yes.
నీవు విస్తారముగా పరిచర్యలు చేస్తూ అలసిపోతూ తొందరపడుతూ బాధపడుతూ నాకు సరైన సహకారం లేదు, పరిశుద్ధులు కూడా సహకరించట్లేదు, ప్రార్థనా పనులు కూడా సహకరించట్లేదు, నేను ఒంటరిగా అలసిపోతున్నానని గుండె పగిలి బాధపడి యేసుకు కంప్లైంట్ ఇస్తున్నావే, నీ కొరకే కదా ఈ పని, నీ కొరకే ప్రయాస. సొంత సహోదరి కూడా నీ పాదాల దగ్గర కూర్చునే బిడ్డ కూడా సహకరించదే నాకు, నేను ఒక్కదాన్ని కష్టపడతాను, నేను ఒక్కనే అలసిపోతున్నాను, నాకు ప్రాపర్ సపోర్ట్ మినిస్టర్లు లేదని ఏ పరిచర్యలకు సపోర్ట్ కావాలనుకుంటున్నావో, ఏ పరిచర్యలకు నీకు సహకారం కోరుకుంటున్నావో ఆ పరిచర్యలు తీసివేయబడబోతున్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. కొంచెం ఎటకారంగా చెప్పరా, ఎత్తేసే కంపెనీలో పర్మనెంట్ కోసం తిప్పలు పడుతున్నాడు వీడు. ఒక కంపెనీ మీకేతన్నారంటే పర్మనెంట్ అవతలని తిరుగుతున్నాం ఎందుకు నువ్వు? ఇంకా నీకేమన్నా 2 చెవుల మధ్యలో కూర్చుంటే ఆ తీసేసే కంపెనీ కాకుండా కొత్తగా డెవలప్ అయ్యి చాల్సిన కంపెనీలోకి చేయనిపోతే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎవరికైనా అర్థమైందంటారా? తీసేసే కంపెనీ అన్నంత పదం ప్రభు కొరకు చేయుచున్న పరిచర్యలకు వాడుట దుస్సాహసమే అనిపించినను చేదు నిజం కాబట్టి చెబుతున్నాను, ఎన్నో పరిచర్యలు ఆగిపోతాయి. ఐఎమ్ సారీ టు సే దట్. నేను 10-12 సంవత్సరాల క్రితమే ప్రసంగికులకు డిమాండ్ ఉండదు, ప్రసంగికులు ఇంట్లో ఖాళీగా కూర్చొని గోళ్ళు గిలుకునే కాలం రాబోతుంది, ప్రలాపించు వారికి తప్ప ప్రసంగికులకు డిమాండ్ ఉండదని చెప్తే రోజుకు 3-4 చోట్ల ప్రసంగించే పెద్ద ఎగ్గర్లు అందరూ నా మీద పడ్డారు. వీడు కన్ను కుట్టింది మా మీద ఎడుతున్నాడు. వీడు ప్రసంగికులు ఖాళీ అయిపోవాలని ఒకటి ప్రార్థన మొదలెట్టాడు. ఈ మధ్య నేనేం ప్రార్థన చేయలా, అటు జరుగుతుందని చెప్పా వాక్యాన్ని బట్టి. పోనీ మీరు చెప్పండి, ఇదే ఫస్ట్ నేను చెప్పడం ఆ మాట ఎన్నిసార్లు చెప్పండి, ఎన్ని 100 సార్లు ప్రస్తావించుంటాను నేను. కరోనా వచ్చాక ఖాళీ వచ్చింది చాలా మందికి. కరోనా యొక్క ముత్తాత కూడా పుట్టక ముందు చెప్పింది ప్రవచనం అది. మనం ఒకసారి కరోనా వచ్చిన తర్వాత ఇంకా కోటలు ఏమి లేవు కదండి, ఖాళీగా ఎడుతున్నాం ఇంటి దగ్గర. ఒక పురుగు వచ్చి నీకు సెలవు ఇచ్చింది, పురుగులాగా తిరగకుండా. పురుగులాగా తిరగకుండా మట్టిలో పడి పేడలో పడి ఇంకో పురుగు వచ్చి కాపాడింది. మంటిలో దొరలేడు పురుగునయ్యా ఉన్న భావనే బైబిల్లో. ప్రియులారా, దేవుని ప్రజలారా, గత 10-15 సంవత్సరాలుగా నొక్కి వక్కానిస్తున్న మాట, రాబో దినములు ప్రలాపించు వారికే తగిన పని ఉంటుంది కానీ ప్రసంగించు వారికే ఉండదయ్యా. దేవుని తోట మిడతల పాలైనప్పుడు ప్రసంగికుడు కాదు కావలసిన వాడు, రోదన చేసేవాడు, ప్రలాపించువాడు కావాలి. ఎండిన ఎముకల లోయలో ఏ బుద్ధిహీనుడు ప్రసంగం చేయుడు, ఒక ప్రవచనాత్మక అభిషేకాన్ని ప్రకటించవలసిన వాడు కావాలి. సంఘ యుగపు సంధి కాలంలో ఆత్మదేవుడు దిగివచ్చి సంఘ పరిచర్య ఆరంభించాలంటే అక్కడ కావలసింది ప్రసంగం కాదు, ప్రలాపమే. 10 రోజులైనా ఎన్ని రోజులైనా దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనులు చెరలో బంధించబడ్డప్పుడు చేయవలసింది ప్రలాపించడమే కానీ ప్రసంగం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాట్లాడరా, అప్పుడే వెలిసిపోయారు స్తోత్రం చెప్పడానికి. విస్తారమైన పనులు ఉన్నారా? అవసరమైంది ఒక్కటే, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సీరియస్ పాయింట్ నోట్ చేసుకోకపోతే మీ గుండెల్లో మీరు బాధపడితే నేను నవ్వుతానన్నాడు సామెతల్లో, ఆ వచనం నెరవేరుతుంది. నేను చెప్తున్నా సీరియస్గా, నువ్వు బాధలో ఉండి ఏడిస్తే నేను నవ్వుతాను పక్క అన్నాడు దేవుడు. మన క్యారెక్టర్ మీద యేసు ప్రభు వారికి అంత చిరాకు వచ్చిందంటే మనల్ని ఎవడు కాపాడలేడు. ఆయన ఎలాంటి మనసు తెలుసు అయింది, వారి యావత్ బాధలో నేను బాధనుందాను అన్నాడు. మనకు బాధ వస్తే ఆయన బాధపడిపోతాడండి. మన అగ్నిగుండంలో పడిపోతే ముందే వచ్చి అక్కడికి వచ్చేస్తాడు. సింహాల బొల్లోకి వెళ్తే ముందు అక్కడ వచ్చి ఆయన ఉండలేడండి బాబు అక్కడ. అలాంటి మనిషి మనం బాధపడుతుంటే కూర్చొని నవ్వుతున్నాడంటే ఎంత చిరాకు వస్తే చేయాలా పని. అందుకే గత 10-15 సంవత్సరాలు నేను ప్రచండమైన కోపాగ్నితో మాట్లాడుతున్నట్టుగా వినిపింపజేసే ఒక సౌండ్ ఉంది. ప్రేమకే కోపం వస్తే, సహనానికి విసుగొస్తే, సమాధానమే పగబడితే నాశనం అయిపోతుంది, అవడానికి ఛాన్స్ ఉండదని చెప్తుంటాను.
ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనులారా, సహోదరులారా, సిన్సియర్గా చెప్పండి అమ్మా, మన ప్రయాస అంతా ప్రభు కొరకేనా, ప్రభు వద్దేనా? చాలా తేడా ఉంది సార్, చాలా తేడా ఉంది. ప్రభువు కొరకైన మన ప్రయాస, మరో భాషలో ప్రభువు కొరకు మనం చేస్తున్న రకరకాల మినిస్ట్రీస్ ఆగుతాయి. అలాంటి పరిస్థితులు సమీపంలో ఉన్నాయి. మంచి మంచి సేవలే జరగనివ్వవు. కంపాషన్ అనే ఒక చారిటీ పరిచర్య నెలకి 1800 కోట్లు ఎంతో సుమారు స్థాయి పరిచర్య ఆపివేయబడింది. తెలుసా మీకు? ఆ లెక్కలు డొక్కలు సబ్జెక్టు కరెక్షన్ అంకెలు నాకు అంత కరెక్ట్గా తెలియకపోవచ్చు, విషయం మాత్రం 100% కరెక్ట్. ప్రియులారా, బిడ్డలారా, చాలా సీరియస్గా తీసుకోండి. ఎన్నో రకాల పరిచర్యలకి అవకాశం ఉండని, అవకాశం లేని, ఆపివేయబడే పరిస్థితులు వస్తాయి. యేసు ప్రభు అన్నాడు, ఇవన్నీ నా కొరకే కానీ ఇవన్నీ తీసివేయబడతాయి, ఇవి ఉండవు. కానీ నా పాదముల వద్ద కూర్చునే ఈ అవసరమైనది, ఉత్తమమైనది అని చెప్పింది నేను చూసావు, అది మాత్రం మీరు కాస్త కాస్ట్లీగా ఫ్రేమ్ చేసుకోవాలంటే 2 స్టేట్మెంట్లు చెప్తాను. ఒకటి, ఉత్తమమైనదే అవసరమైనది అనండి. అది మరి ఏదోటి, మరి మనకి అది కూడా అవసరమే కదండి. మరి 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 ఒతిగా కాదనుకుంటే ఎలాగండి అని సన్నాయి నొక్కులు నొక్కొద్దు. ఇంకా ఈ పలకం ఎక్కడ బోర మోగుతుంది, యేసు రక్తం ఏం చేయు. ఇంక నీ సన్నాయి నొక్కులు ఎక్కడ వినబడవు. ప్రధాన దూత బోర ఊతే యేసు రక్తం ఏం చేయు. ఈ సన్నాయిలు ఈ వినబడమేక. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకనే చెప్తున్నాను, ఉత్తమమైనదే అవసరమైనది అనండి. ఇది కూడా నా స్టేట్మెంట్ కాదు, యేసయ్య చెప్పారు. అవసరమైనది ఒక్కటే, అది ఇదే అనొచ్చగా మరియ ఉత్తమమైందని ఏర్పాటు చేసుకుంది అన్నాడే. అంటే ఉత్తమమైంది ఏంటి? ప్రార్థన పరిచర్య, ఆయన పాదాల దగ్గర కూర్చునే పరిచర్య, మనం మాట్లాడటం వినడం. కొన్ని 100 సార్లు చెప్పుకున్న మాటే మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన అంటే 1 వే కాదు, సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో. ప్రార్థన అంటే మాట్లాడటం కాదండి, దేవునితో మాట్లాడటం తప్పు. దేవునితో సంభాషించుట. మాట్లాడటం అంటే మనం చెప్పేసుకుని వెళ్ళిపోవటమే. ఎక్కువసార్లు జరిగేది అదే కదా. మనకున్న బరువు, బాధ, కష్టమంతా చెప్పేసుకొని ఏ చున్నాములు ఆమె నన్ను లేచిపోవటమే. మరి మనం చెప్పిందని చెప్పాక ఆయన చెప్పేది వినాలి కదా. అది కూడా పూర్తి అయితేనే ప్రార్థన అంటారు దాన్ని. అయితే అంత ఓపిక మనకు లేదు. మళ్ళీ దానికి కారణం ఏంటి? ప్రభు కొరకైన పరిచర్యే. ఒరే నా దగ్గర ఉండండిరా అంటే ఖాళీ లేదు ఎక్కడా, ఏం పనరా నీకు, నీ పనే. అది ఎటకారం. జనమందరూ వస్తున్నారు పోతున్నారు, మాట్లాడబాకండి. జనమందరూ వస్తున్నారు పోతున్నారు, బోధకు వస్తున్నారు, బాగుచేతకు వస్తున్నారు, రొట్టి చేపలకు వస్తున్నారు పోతున్నట్టు కాదయ్యా, మీరు ఎల్లప్పుడూ నాతో ఉండినట్లుగా మిమ్మల్ని నేను పిలుచుకుంటున్నాను అని కదా ప్రభు సేవకులతో అన్నాడు. మరి అందరిలాగే వచ్చి వెళ్ళిపోతే మనం ఎందుకు సార్? పొద్దున్నే వచ్చిన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే, ఈ పగలంతయో ఆయా పరిచర్లో తోడుగా ఉండి క్షేమముగా తెచ్చినందుకు నీకు స్తోత్రము నాయనా అని రాత్రికి మళ్ళీ దండం పెడితే ఇంకెందుకు? కానీ ఎవరో వాడబడుతున్నారు అడ్డగోలుగా, నోటితో పనే ఉంది, సైలెంట్గా సర్దుకోవడమే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కువ ధైర్యం చేయబోకండి, మంచిది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులారా, దైవజనులారా, సేవకమనులారా, పెద్దలారా, మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ చెప్పే ముచ్చట ఏంటంటే, పరిచర్యలు కొన్ని ఆగిపోబోతున్నాయి. వాటిని పట్టుకొని వేలాడొద్దు. నీది బెంచ్ కారా? అయితే ఇంజిన్ చెడిపోయింది. దానికన్నా ముందు ఒక ఆటో ఉంది, దిగది ఎక్కేస్తే నువ్వు బస్ స్టాండ్కి వెళ్తావు. బెంచ్ గారు ఇక్కడ, ఆటో ఎక్కడ ఏంటి? కూర్చో. చిన్నపిల్లలాగా ఆగిపోయింది కానీ స్టీరింగ్ తిప్పుకుంటూ కూర్చో రాత్రి. అర్థం నడవని పరిచర్య, ఆపివేసిన పరిచర్య, దేవుడు కృపను ఉపసంహరించుకున్న పరిచర్య, ప్రభు మనసు లేని పరిచర్య. ఎందుకు మనం కష్టపడాలండి?
నేను దాని మీద మనస్సు పెట్టలేదని ప్రభు అన్నాక ఇంకా మనకి ఎందుకండి అది? మన మనసు నిండా ప్రభువే ఉన్నప్పుడు ప్రభు మనసు పెట్టిన దాని మీద మనం పెట్టడం ఏంటి సార్? అర్థం ఉండాలి మాట్లాడడానికి. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తారని శాస్త్రం కూడా ఏడిచింది ఇలాంటి పనులకే. అవసరమైనది అదే ఉత్తమమైనది, దాని పేరు. ఈ మాట ఇన్నిసార్లు నేను చెప్పాను తెలుసా? అవసరతలో ఉన్నవాడు ఏది దొరికితే తీసుకుంటాడు, ఉత్తమమైనది కావాలనుకోడు. మీకు అర్థమైందా? బాగా ఆకలి, వాడికి ఆహారం అవసరం, ఆడేటి పెడితే తినేస్తాడు. ఏంటది? ఏ నూనెతో ఉండేది అది? ఎవడు ఉన్నోడు ఎవడో హైజీనిక్గా చేశాడా? నీకు దండం పెడతాను ఇవి అని తింటాడు అంతాడు. అవసరతలో ఉన్నవాడు ఉత్తమమైన దానికోసం వెయిట్ చేయడు, ఏది దొరికితే. కానీ మన రేంజ్ ఎట్లా ఉందంటే ఉత్తమమైనది అయితేనే మనకు అవసరం, అయితే అయినా అనవసరం. మీకు అర్థమైందా? మీరు ఆ క్వాలిటీ పట్టుకోకపోతే కష్టమండి సార్. మన పరిస్థితి ఏంటంటే ఉత్తమమైనది అయితేనే మనకు అవసరం. ఇది ఉత్తమము, గుడ్, బెటర్, బెస్ట్, అది ఉత్తమం అంటే. ఆ బెస్ట్, ఆ థర్డ్ డిగ్రీ, ఆ సూపర్లేటివ్ అక్కడికి వస్తేనే మనకు కావాలి అది. ఈ ఫస్ట్ సెకండ్ రేంజ్ కూడా మనకు వద్దు అసలు. ఒక పరిచయం చేస్తున్నావా, ఒక ప్రసంగం చేస్తున్నావా, ఒక మాట మాట్లాడుతున్నావా, ఒక విధానం తీసుకున్నావా, ఒక సంకల్పం చెప్పుకున్నావా, యథార్థంగా చెప్పదు ఉత్తమమైందా? దానికంటే ఉత్తమం ఇంకోటి ఉందా? యాక్చువల్గా అయితే ఇదే బెస్ట్ అనుకోండి, మరి కాకపోతే ప్రస్తుతానికి చిచ్చే అది వద్దు. అది నేను చెప్పేది. వాస్తవానికి అదే ఉత్తమం అనుకోండి, కాకపోతే మరి ప్రస్తుత పరిస్థితిని బట్టి మరి ఈ పూటకి వద్దు, అందాక వద్దు, అప్పటిదాకా వద్దు, ఈ పూటకి వద్దు, ఇప్పటికి కానేమో వద్దు. ఏది ఉత్తమమో అదే మనకు అనవసరం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బెస్ట్ మనకు అవసరం లేదు. ఇది బెస్ట్ కాదు, కాకపోతే ప్రస్తుతానికి వద్దు. ఇంకా తీరిగ్గా మనకి విస్తారమైన సమయం లేదని టైం అయిపోయిందేక, లెక్క చెప్పే టైం వచ్చేసింది, నువ్వెంత చేసావు పట్టనే టైం వచ్చేసింది. 5ో 10ో పట్టుకెళ్ళాల్సిన పరిస్థితిలో మనం ఇంకా తవ్వుకొని ఆ ఒక్కటే పట్టుకెళ్ళే పరిస్థితిలో ఉంటే దెబ్బతినేస్తాం మనం. ఆ ఒక్కటి పట్టుకెళ్ళినోడికి అన్ని వాగుడు వాగడానికి కారణం ఏంటంటే నేను ఇది పోగొట్టలేదుగా, ఇది కాపాడానుగా, ఇది దాచిపెట్టానుగా అనే దేమాడికి. నేను సిగ్గుపడతాకి, బాధపడతాకి, భయపడతాకి, గదగద వంగుతాను. నేను పోగొట్టానా, నేను తాకట్టు పెట్టానా, దాచిపెట్టా, కాపాడా, ఎన్ని అవసరాలు వచ్చినా నమ్ముకోలేదు నేను, తీసుకా. ఆడి రేంజ్ అది. యేసు ప్రభు వా వండర్ఫుల్ అలా చెడ్డ దాసుడా. ఆడు అమ్మేయలేదే, ఆడు పోగొట్టుకోలేదే, ఆడు తాకట్టెట్టలేదే, ఆడు కాపాడుకున్నాడే. కాపాడుకున్నవాడు కూడా చెడ్డదాసుడేనా? అవును. వినబడుతుందా సౌండ్? కాపాడుకున్నవాడు కూడా చెడ్డదాసుడేనా? అవును. వినబడిందా? అసలు ఆ పదం నచ్చుద్దా మనకి? ఆడు పోగేసుకున్నవాడు, పారేసుకున్నవాడు, తాకట్టు పెట్టినాడు, పందులు పొట్టుకు చేరినోడు ఆడు చెడ్డదాసుడు ఒప్పుకుంటాం, కానీ కాపాడి దాచిపెట్టినోడు చాలా మనం కరెక్ట్ అని ఫీల్ అవుతాం సార్. యేసు ప్రభు దగ్గరికి తేలిపోతాయి, నిలబడవు. ప్రభువు కొరకే అన్నదేమో ఉండబట్టే మార్త మంత సౌండ్ పెట్టింది. పంపించు అవునే, ఒకదాన్ని కష్టపడుతుంటే ఓవర్ కూర్చొని పద్దాకాళ్ళు ఏ స్వాతంత్రం ప్రార్థన కాదు, పరిచయం కూడా చేయాలి పంప. అంత ధీమాగా యేసుతోనే మాట్లాడకున్న కారణం ఏంటంటే అది కరెక్ట్ అన్న ఫీల్ ఉండబట్టి. అది తప్పు అన్న ఫీల్ ఉంటే అంత సౌండ్ ఎక్కడ వస్తుంది అసలు యేసు ప్రభు దగ్గర? నేను మనము చేయించినది ఏమనగా, మనము చేయించిన చాలా పరిచర్లు కరెక్ట్ అనే చేస్తున్నాం, తప్పు నిద్ర చేస్తాం సార్ మనం. ఇలాంటి ఇంకోటి చెప్తాను మీకు. యేసు ప్రభుని భోజనానికి కేకేసిన సీమోను ఎన్ని వంటలు చేసి పెట్టుంటాడు. సీవట్లు చెప్పుదెబ్బలు తప్ప ప్రశంస ఇవ్వను అలదానికి. పోని ప్రశంస లేకపోయింది కానీ అన్నట్టు తిట్టేసి ఆ పాపిష్టి దాన్ని మెచ్చుకున్నాడు చూడు, అక్కడ గుండె మండిపోయిందండి. కాళ్ళకి 3 నీళ్ళు ఇవ్వను సన్నచి రకమని చూడు, కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది. అబ్బా, దిస్ కంపారిజన్ మేడ్ మీ టు క్రై లాట్. మాట్లాడితే దాంతో పోలుతావు. చిచ్చి 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 చిచ్చి
చెమ్ము నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్ళతో కడిగింది. నువ్వు తుడుచుకొని తల వెంట్రుకలు తుడిచింది. నువ్వు నాకు కొబ్బరి నూనె ఇవ్వలేదు, చూడు అత్తరు పూజ చేసింది. నువ్వు హత్తుకోలేదు, నువ్వు ముద్దెట్టి వేసుకోవడం తెచ్చి. లార్డ్, దిస్ ఇస్ టూ మచ్ అన్బేరబుల్ లార్డ్. మన దృష్టిలో చాలా మంచి ప్రభుకి అసలు నచ్చట్లా. వీడు ఎట్టా ఏం చేద్దాం మరి? ఇప్పుడు నా ముఖం ఎరగా చూస్తే నేను చేసేదండి యేసులో కూడా ఇలాగది అంటే మేము చేసే మినిస్ట్రీ తప్ప మాది కరెక్ట్ కాదా అని నాయకు చూస్తావేంటి? నేను కదా అన్నది. సోమవారం బయలుదేరితే శనివారం ఇంటికి వెళ్ళే లోపు సూట్ కేసు చాలా బలంగా కొన్ని లక్షలతో వెళ్ళేది నాకు. పగలు ఒకటే రెస్ట్, రాత్రి ఒకటే ఒక ప్రసంగం, స్టార్ హోటల్స్, ఏ క్లాస్ అయిన కార్లు, దేదీప్యమానమైన వెలుగులతో విరాజులుతున్న స్టేజీ, అసంఖ్యాక జనం, కరెక్ట్గా స్టేజీ పక్కన కారు, స్టేజీ ఎక్కడం, ప్రసంగం చేయటం, ఆమెనంటే మన గ్రౌండ్లోంచి అదృశ్యమైపోవటమే. ఒక సుడిగాలు వచ్చి ఏళ్ళని తీసుకెళ్ళిపోయేది. ఎవడ కనబడతాంలే, అయ్యేమి లేవు. కొన్ని లక్షల రూపాయలు లేకుండా శనివారం ఇంటికి వెళ్ళే పరిస్థితి కాదు. ఇది అవసరం, ఇదే ఉత్తమం అన్నాడు. ఒక్కసారి 7 ఏళ్ళు అయింది కోటాలు మానేసి. ఇప్పుడు నా ఛార్జీలతో, నా డబ్బులతో నేను టికెట్ పెట్టుకొని ₹7 సందా తీసుకునే పని లేదు, ఇచ్చే పని లేదు. నా టికెట్లన్నీ చేసుకుని ఇంత కట్ట ఉంటుంది సూట్ కేసులో టికెట్లు. ఇవాళ తారీఖు చూసుకోవడం, రోడ్డు ఎక్కడమే. జనం లేదు, ధనం లేదు, కానీ ఉత్తమమైందే ఉంది. ఇది తీసివేయబడదు. అవి తీసివేయబడ్డాయి నా దగ్గర నుంచి. ఇంకా అర్థమైపోతే ఎలాడితే ఎలాడండి, తీసేస్తాడు జాగ్రత్తగా. నేను తన్ని లాక్కో క్రితమే అర్థమయ్యి అక్కడ పెట్టి వచ్చేసాను. ఆడు మీకు అర్థమవుతలేదరా అని లాగాక ముందే నేనే స్వచ్ఛందంగా బలిపీఠ మీద పెట్టేసి వచ్చేసాను మర్యాదగా. అందుకే నేను ఫ్రీగా, హాయిగా, హ్యాపీగా ఉన్నాను. కొంతమంది తెగలిసిపోయి కూడా హ్యాపీగా లేరు. వాస్తవం సార్. కారణం ఏంటి? నేను ఆయన పాదాల దగ్గర ఉన్నాను కదా. ఏదో కరువు కష్టపడితే గబ్బుకొని కాళ్ళు పెట్టేసుకుంటాకి నేను అందుబాటులో ఉన్నాను, నాకు టెన్షన్ లేదు. ఎవడో వచ్చినా కాళ్ళు పెట్టేసుకుంటాను, అక్కడే ఉన్నాను నేను, ఇంక నాకు టెన్షన్ లేదు. ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పిన ఉత్తమమైన దాన్ని పట్టుకొని అది ఒక్కటే అవసరమని, మిగతా అన్ని అనవసరమని ఫిక్స్ అయిపోయి ఆడ కూర్చొని ఉన్నా. మీరు నాతో జాయిన్ అవుతారా? మీ ఇష్టం అండి, నేనేం బలవంతం చేయట్లేదు. ఆల్టర్ కాల్ ఇచ్చి, చేతులు ఎత్తమని డెసిషన్ కార్డు రాయించి, ఏమండి తర్వాత టెంట్లోకి తీసుకొచ్చి మనిషితో 10,000 కట్టించి ₹3,000 పుస్తకాలు ఇచ్చి, ఆ పథకాలు ఏమి నా దగ్గర లేవు. నన్ను ఒకడు అడిగాడు, ₹10,000 ఇస్తే ₹7,000 విలువైన పుస్తకాలు బహుమతులు వస్తాయండి, యాక్చువల్గా మీరు 3,000 ఇచ్చినట్టే అని చెప్పంటే వెంటనే 3,000 ఇచ్చి 10,000 రసీదు ఇవ్వరా అన్నాను. ఆట కుదరదు, 10,000 ఇస్తేనే ఆ పుస్తకాలకి 7,000 అవుతుందో నాకు తెలుసు, కానీ నువ్వు సుమారు చెప్పక నాకు. మేము గత 2006 నుంచి ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళం, అర్థమైందా? లక్షల రూపాయలు వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రకటన గంధంకి వచ్చేసిన తర్వాత నువ్వు సువార్తల గురించి నాకు చెప్పకు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పిచ్చి మాటలు మాట్లాడతారు సార్ వీళ్ళు, చెడ్డ మాటలన్నీ మాట్లాడతారు. అవసరమైనది అది కేవలం ఉత్తమమైనది, అది ప్రార్థన పరిచర్య మాత్రమే. విజ్ఞాపన పరిచర్య తప్ప, ప్రార్థన పరిచర్య తప్ప మిగతా పరిచర్యలు తీసివేయబడవచ్చు. ఒకవేళ మిగతా అన్ని లాగివేయబడవచ్చు. గ్యారెంటీ లేదు సార్. గ్యారెంటీ ఉన్నది ఒక్కదానికే, అది విజ్ఞాపన పరిచర్య. కాలుకు బలపండు కట్టుకొని, చెలువులో ఇల్లు కట్టుకొని, ఒక్కొక్కడితో చాలా చెవుల్లో కూర్చొని మేము గోల పెడతంటే ఎక్కుతలేదు. విస్తారమైన పరిచర్యలు చేయించున్న వారులారా, ప్రభువు కొరకే ప్రయాసపడుతున్న వారులారా, స్వార్థ చింతన స్వప్రయోజనం లేకుండా ప్రభు సేవలోనే అలసిపోతున్న వారులారా, అవన్నీ అవసరము కాదని, అవన్నీ ఉత్తమమైనవి కావని, అవన్నీ లాగివేయబడవచ్చునని
విజ్ఞాపన పరిచర్య, ప్రార్థన పరిచర్య, ప్రభు పాదాల వద్ద కూర్చున్న పరిచర్యే అవసరమని, అదే ఉత్తమమని, అది తీసివేయబడదని యేసు ప్రభు తేటగా మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఆ ప్రార్థనా జీవితంలో, ఆ ప్రార్థనా పరిచర్యలో ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు మించి దైవజనులే కలిసి ప్రార్థన చేయుచున్న విజ్ఞాపనోద్యమం మరింత కీలకమైందని, మరింత బలమైనదని, మరింత ప్రయోజనం కలదని, మరింత ఆశీర్వాదకరమని, ఏకకాలములో మనకును మన దేశమునకు ప్రభావమైన కార్యములు చేసి పెట్టగలదని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్.